ఆలయంలో గత వైసీపీ ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నవారిని ఆపలేదని, కానీ కూటమి ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నవారిని కూడా ఆపుతున్నారని విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి ఆరోపించారు. విజయవాడ ప్రథమ పౌరురాలైన మేయర్ని అడుగడుగునా ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తనకు కేటాయించిన సమయంలోనే తాను వచ్చానని, అయినా కూడా అడుగడుగునా ఆపుతున్నారని మేయర్ మండిపడ్డారు. నగరపాలక సంస్థ నుండి శానిటేషన్ కోసం ఆలయ అధికారులు ఎలాంటి సహాయ సహకారాలు అడిగినా కూడా అందిస్తామని, కానీ మేయర్గా తనని ప్రతి చోట ఆపుతున్నారని తెలిపారు. మేయర్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుందన్నారు మేయర్ భాగ్యలక్ష్మి. మంచి ఉద్దేశంతో ఈ రోజు నగరపాలక సంస్థలో ప్రతి ఒక్క దాన్ని మేము ఓకే చేస్తూ అటు గవర్నమెంట్ కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని రకాలుగా సహకారం అందించాలన్న ఉద్దేశంతో విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకాల వాళ్ళకి ఏదైతే మమ్మల్ని కార్పొరేషన్ లో మమ్మల్ని అడుగుతున్న పర్మిషన్ ప్రతి ఒక్క పర్మిషన్ మేము ఇవ్వడం జరిగింది. ద్వారా ఈ రోజు ఇన్ని రకాలుగా మేము మనకి సహకరిస్తుంటే ఒక బీసీ మహిళని ఒక మేయర్ని నేను అడుగడుగునా నేను మేయర్ని నాకు ప్రోటోకాల్ ఉందని నేను ఎందుకు చెప్పుకోవాలి? ప్రథమ పౌరురాలని చెప్తారు, ఇదేనా ఇచ్చే గౌరవం నేను అడుగుతున్నాను. ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తారు, మీకు ఎక్కడ చూసినా మాది డ్యూటీ అంటారు, ఒక బ్యాచ్ ఒకటి మెళ్ళ వేసుకుంటున్నారు, కేఆర్ కోడ్ అన్నారు. సరే మీరు ఏది పెడితే ఏ సిస్టమ్ పెడితే ఆ సిస్టమే ఫాలో అవుతామన్నాం. దర్శనం మార్నింగ్ 8 నుంచి 10 వరకు విఐపి దర్శనం అంటే ఆ టైమింగ్ లోనే వస్తున్నాం. ఆ టైమింగ్ దాటి కూడా మేము ఏ టైం పడితే ఆ టైం రావటం లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయటం లేదు. కానీ ఇచ్చిన టైంకే ఇచ్చిన ప్రోటోకాల్కే మేము వస్తుంటే కలెక్టర్ గారిని అటు మా ఏఎంసీ కమిషనర్ని అడిగితే మీకు మేయర్ బోర్డు ఉందమ్మా, మీకు ప్రోటోకాల్ ఉంటుందమ్మా, మీకెందుకమ్మా స్టిక్కర్స్, మీకేం అవసరం లేదు, మీరు మీ కార్ వేసుకొని వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు ఆపేదే లేదు అని చెప్పారు. ఈరోజు ప్రతిరోజు ప్రతి దగ్గర నేను చెప్పుకోవాల్సి వస్తుంది, నేను ప్రోటోకాల్ ఉంది అని ఎందుకు చెప్పుకోవాలి? మంచి ఉద్దేశంతో